ఆఫ్ యూ ఐ థింక్ లాస్ట్ క్లాసెస్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించి ఐ థింక్ క్లియర్గా చేశారు అనుకుంటున్నాను. ఓకే, సో మనకి ఎస్టర్డే క్లాస్లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించి థియరీ డిస్కషన్ చేసాం యాజ్ యూజువల్. మళ్ళీ మనకి కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది క్లియర్ కట్గా డిస్కషన్ చేయడం జరిగింది. లైక్ అండ్ కంపెనీ క్రియేషన్, తర్వాత కంపెనీ కోడ్స్, బిజినెస్ ఏరియాస్, ఫంక్షనల్, తర్వాత కంట్రోలింగ్ లైక్ కంట్రోల్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, తర్వాత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటన్నిటిని మనం క్రియేషన్ చేస్తూ వెళ్ళాం. ఓకే, డన్. సో ఐ థింక్ సో ఇలా ఎక్సెల్లో డేటా మెయింటైన్ చేసుకోండి, లేదంటే నోట్స్లో రాసుకున్నా ఏం కాదు. ఇక్కడ మనం ఏవైతే క్రియేషన్ చేసామో ఇట్లా ఇవన్నీ మీరు పక్కన కంపల్సరీ రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే గుర్తుండవు, ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, గుర్తుండవు కాబట్టి కంపల్సరీ ఇట్లా రాసి పెట్టుకోవాలి మీరు. ఓకే, డన్. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ సెట్టింగ్స్ అండి. గ్లోబల్ సెట్టింగ్స్ పీపీటీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఓకేనా? పీపీటీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్, కనిపిస్తుంది. డన్. గైస్ చూడండి, నిన్నటి క్లాస్లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, వాటిని ఎలా క్రియేషన్ చేయాలి అనేది చెప్పుకున్నాం. మీరు ఏ క్లయింట్ కింద వర్క్ చేసినా కామన్గా 3 క్రియేషన్ చేయాలి: ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇవి కామన్. ఇది కంపల్సరీగా ఏ క్లయింట్ దగ్గర మీరు వర్క్ చేసినా ఇవి మాత్రం కామన్గా ఫస్ట్ స్టార్టింగ్లో చేయాల్సిందే. ఓకే, డన్. సార్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్స్, తర్వాత బిజినెస్ ఏరియాస్, తర్వాత క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఇవన్నీ చేశారు. బట్ గ్లోబల్ సెట్టింగ్స్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది సార్ అనేది మీకు డౌట్. ఈ గ్లోబల్ సెట్టింగ్స్లో మనము ఏ ఫైనాన్షియల్ ఇయర్ మనం ఉపయోగిస్తున్నాం, ఇండియాది ఫాలో అవుతున్నామా లేదంటే యుఎస్ఏది ఫాలో అవుతున్నామా? ఓకే, వాటికి సంబంధించిన టెక్నికల్ పారామీటర్స్, ఈఆర్పీఏ కదా సిస్టమ్, ఈఆర్పీనే కదా ఎస్ఏపీ అనేది. సో ఈ యొక్క సాఫ్ట్వేర్లో ఓకే ఏ విధంగా మనం ఉపయోగించాలి, వీటి యొక్క పారామీటర్స్ని ఎలా ఉపయోగించి మనం కనెక్షన్ చేసుకోవాలి, అన్నిటికీ ఒకదానికి ఒకటి లింక్ ఎలా చేయాలి అనేది కూడా చూస్తాం టెక్నికల్గా. ఓకే, సో చూడండి, 1 by 1 వాటి గురించి డిస్కషన్ చేద్దాం. సో టోటల్గా మనకి 13 కాన్ఫిగరేషన్స్ ఉంటాయండి గ్లోబల్ సెట్టింగ్స్లో. వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్ కోడ్స్ కూడా ఇక్కడ ఇచ్చాను. ఫిజికల్ ఇయర్ వేరియంట్ టీ కోడ్ OB29, అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB37, పోస్టింగ్ పీరియడ్ వేరియన్స్ OBBO, డిఫైన్ వేరియన్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్ OB52, అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్ OBBB, డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్ OBC4, assign company code to field status variance OBC5, define document types OBS7, define document number ranges FBN1, define tolerance group for employees OBA4, define tolerance group for GL accounts OBA0, assign users to tolerance group OB57, enter global parameters OBY6. ఈ 12 కాన్ఫిగరేషన్స్ అనేది గ్లోబల్ సెట్టింగ్స్లో ఫిక్స్డ్, ప్రీ డిఫైన్డ్ అంతే. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ ఫిక్స్డ్. ఇవి వీటిని ఇట్లాగే ఆర్డర్లో చేయాల్సిందే అంతే, దానిలో ఎలాంటి డౌట్ లేదు. ఓకే, డన్. ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ వన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29. సో మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి చెప్పండి? ఇండియా ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? April 1st to March 31st. యుఎస్ఏది? యుఎస్ఏ అమెరికా. January 1st to జనవరి 1st నుంచి డిసెంబర్ 31st. ఓకే, గుడ్. సో ఇక్కడ చూడండి, యాక్చువల్గా మనకి ఎస్ఏపి డిఫాల్ట్ క్యాలెండర్ సిస్టమ్స్ అలౌస్ ఫర్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ 16 periods ఫర్ పోస్టింగ్ ఇన్ ఈచ్ ఫిజికల్ ఇయర్. ఇక్కడ మంత్స్ని పీరియడ్స్ అంటాం, పీరియడ్స్ అని చెప్పుకుంటాం. టోటల్గా మనకి ఎస్ఏపిలో 16 periods ఉంటాయి. అంటే ఇట్ కెన్ బి బ్రోకెన్ ఇంటూ 12 రెగ్యులర్ పీరియడ్స్ అండ్ 4 స్పెషల్ పీరియడ్స్ అంటాం. అంటే
సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. తర్వాత 4 నెలలని స్పెషల్ పీరియడ్స్ ఉంటాం. ఈ 4 స్పెషల్ పీరియడ్స్ని ఎందుకు ఉపయోగిస్తామంటే ఆడిట్ కరెక్షన్స్ కోసం, ఓకే, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ కోసం, ఏవైనా కరెక్షన్స్ కోసం, వాటి కోసం ఈ 4 స్పెషల్ పీరియడ్స్ అని ఉపయోగిస్తాం. ఓకే, ఇంకా 12 అనేది నార్మల్ రెగ్యులర్ పీరియడ్స్ అని చెప్పుకుంటాం. ఇండియా కంపెనీస్ ఫాలో 12 పోస్టింగ్ పీరియడ్స్ April 1 to March 31. సో ఇందుకు గాను ఎస్ఏపి కంపెనీ డైరెక్ట్గా ఒక వేరియంట్ని ఇచ్చింది. అది ఏంటి అంటే వేరియంట్ V3 అని తీసుకుంటాం. అంటే ప్రీ డిఫైన్డ్గా V3 అనేదాన్ని తీసుకోమని చెప్తుంది. లేదు ఎస్ఏపి ఇచ్చిన వాడు కాకుండా మనం ఓన్గా క్రియేషన్ చేయాలన్నా చేసుకోవచ్చు. అదే తర్వాత యుఎస్ కంపెనీస్ ఫాలోస్ 12 పోస్టింగ్ పీరియడ్స్ January 1 to December 31. సో యూఎస్ఏకి వేరియంట్ ఏమి ఇచ్చిందంటే K4 అంటే 4 స్పెషల్ పీరియడ్స్ అని చెప్పుకుంటాం. సమ్ అదర్ కంపెనీస్ ఫాలో పోస్టింగ్ పీరియడ్స్. కొన్ని స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి. సో మధ్యలో స్టార్ట్ చేస్తాయి బిజినెస్లో, జూలై జూన్ వాటి మధ్యలో చేస్తాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ సెప్టెంబర్కి అలా ఎండ్ అవుతాయి. అప్పుడు మళ్ళీ 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి దానికి. ఇక్కడ ఈచ్ పీరియడ్ ఈ ఫిజికల్ ఇయర్ ఈజ్ కాల్డ్ యాజ్ పోస్టింగ్ పీరియడ్స్ అని చెప్తాం. ఈచ్ పీరియడ్ని వచ్చేసి మనం పోస్టింగ్ పీరియడ్స్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సో డన్. ఇక్కడ చూడండి, ఇండియాకైతే V3 వేరియంట్ ఇచ్చారు, యూఎస్ఏకి అయితే K4 వేరియంట్ ఇచ్చారు. కావాలంటే వాటిని మనం న్యూగానే క్రియేషన్ చేసుకోవచ్చు ఓన్గా. ఓకే, సో ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది డిపెండెంటా లేదా ఇండిపెండెంటా చెప్పండి. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది డిపెండెంటా లేదా ఇండిపెండెంటా? డిపెండెంట్. సార్. ఎలా అంటే నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ జనవరి. చెప్పండి ఎందుకు డిపెండెంట్? నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ January, February, March నెక్స్ట్ ఇయర్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ 3 months కి. ఓకే, సో మన ఇండియాది వచ్చేసి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది, 31st March నెక్స్ట్ ఇయర్కి ఎండ్ అవుతుంది. సో మనది ఇయర్ డిపెండెంట్ అవుతుంది. సో దానికి డినోట్ వచ్చేసి మైనస్తో చేశారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అనేది కొత్త సంవత్సరంలో ఉన్నాయి. మనది ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ మీద 3 months మీద ఆధారపడుతుంది. అందుకోసం వాటిని మైనస్తో డినోట్ చేయడం జరిగింది ఎస్ఏపి. ఓకే, ఇయర్ ఇండిపెండెంట్ అంటే 1st Jan to 31st December. ఇది యూఎస్ఏ ఫాలో అవుతుంది. ఇది నో డిపెండెంట్, నెక్స్ట్ ఇయర్ మీద ఇది ఆధారపడట్లేదు. దీని డినోట్ వచ్చేసి ప్లస్గా డినోట్ చేయడం జరిగింది. సో దీన్నే మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ అని చెప్తాం. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో అడిగినప్పుడు కూడా చెప్పాలి మీరు. సో 12 రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. రెగ్యులర్ పీరియడ్స్ అనేది యాజ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా ఉంటుంది. 4 స్పెషల్ పీరియడ్స్ వచ్చేసి మనకి ఆడిట్ కరెక్షన్స్, ఓకే, ఇయర్ అండ్ యాక్టివిటీస్, ఏదైనా మిస్టేక్స్ కానీ వాటిని కరెక్షన్ చేసుకోవడానికి ఉపయోగిస్తామని చెప్పాలి. ఓకే, డన్. నెక్స్ట్ ఆ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏదైతే ఉందో మనం ఇండియాది ఫాలో అవుతున్నామా లేదంటే యూఎస్ఏది ఫాలో అవుతున్నామా? ఇండియాది అయితే ఇండియా దానికి అసైన్ చేయాలి, యూఎస్ఏ అయితే యూఎస్ఏ దానికి అసైన్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఫిజికల్ ఇయర్ వేరియంట్ యూ మస్ట్ బి అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఈ వేరియంట్ని 10 కంపెనీ కోడ్లకైనా అసైన్ చేశారు, ఏం ప్రాబ్లం ఏం రాదు. సో అది నెక్స్ట్ పోస్టింగ్ పీరియడ్ వేరియన్స్ OBBO. సో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ which accounting period is open for posting. This is an important control tool for every organization which has monthly closing. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఏ మంత్లో ఉన్నాం? జూలైలో ఉన్నాం. జూలై మంత్ ఓపెన్ చేసాం, మిగతా మంత్లు క్లోజ్ చేయాలి. అంటే ఏప్రిల్, మే, జూన్, అంటే జూలైకి ముందు 3 మంత్లు ఉన్నాయి కదా, 3 months ఉన్నాయి కదా, వాటిని క్లోజ్ చేయాలి. జూలై తర్వాత ఉన్న మంత్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా క్లోజ్ చేయాలి. ఏదైతే ప్రజెంట్ మంత్ నువ్వు ఓపెన్ చేసావో ఆ మంత్ ఒకటే ఓపెన్ చేసుకోవాలి. ఓకే, డన్. యూజువల్లీ ఎవరీ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ అసైన్ టు 1 కంపెనీ కోడ్, బట్ యూ కుడ్ అసైన్ 1 పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు మెనీ కంపెనీ కోడ్స్. ఎన్ని కంపెనీ కోడ్స్ కైనా అసైన్ చేయొచ్చు. పోస్టింగ్ పీరియడ్స్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ ఫర్ ఆల్ కంపెనీ కోడ్స్ ఇన్ ఎస్ఏపి బై పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. యా, సో ఇక్కడ మనం చూసుకుంటే మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 Aprilతో స్టార్ట్ అవుతుందండి. సో యాజ్ ఏ డిసెంబర్ ప్రకారంగా చూసుకుంటే ఏప్రిల్ మంత్ అనేది ఎన్నో మంత్ అవుతుంది? జనవరి టు డిసెంబర్ మంత్ ప్రకారంగా చూసుకుంటే 4th month, 1st month అవుతుంది ఏప్రిల్.
జనవరి టు డిసెంబర్. జనవరి జనవరి టు డిసెంబర్ 11th month. ఏప్రిల్ మంత్ అనేది ఎన్నో మంత్ అవుతుంది? ఫస్ట్ అవుతుంది. క్వశ్చన్ ఫోర్త్ మంత్ సార్. ఫోర్త్ మంత్ అవుతుంది. ఫోర్త్ మంత్ అవుతుంది. ఇది వేరే ప్రకారం ఫస్ట్ అవుతుంది కదా. ఏప్రిల్ టు జనవరి మార్చ్ టు డిసెంబర్ ప్రకారంగా చూసుకుంటే ఏప్రిల్ మంత్ అనేది ఫోర్త్ మంత్. ఇది యుఎస్ఏ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం మనము చూసుకుంటే మనది ఫోర్త్ మంత్ అవుతుంది. అదే ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం చూసుకుంటే ఏప్రిల్ మంత్ అనేది ఫస్ట్ మంత్ అవుతుంది. ఓకే, ఏప్రిల్ మంత్ అనేది ఫస్ట్ మంత్ అవుతుంది. అదే యుఎస్ఏ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం చూస్తుంటే ఏప్రిల్ మంత్ అనేది ఫోర్త్ మంత్ అవుతుంది. ఓకే, మీరు గమనించాలి, మీరు వర్క్ చేసే ప్లేస్లో ఇండియా కంపెనీ కింద పనిచేస్తున్నారా, ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి, లేదంటే వేరే కంట్రీస్కి సంబంధించిన కంపెనీ కింద పనిచేస్తున్నారా, అక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఏంది, దాని ప్రకారంగా మీరు చేసుకోవాలి, లేదంటే దొరికిపోతారు. ఓకే, ఎక్స్పీరియన్స్ పెడితే అది గమనించాలి మీరు. ఓకే, అదే ఏప్రిల్ తర్వాత మే, ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా మే మంత్ అనేది సెకండ్ మంత్, బట్ యుఎస్ఏ ప్రకారంగా ఫిఫ్త్ మంత్. ఎస్, అదే ఇండియా ఫైనాన్షియల్ అమెరికా ఫైనాన్షియల్ ప్రకారంగా డిసెంబర్ 12 మంత్, అదే ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా డిసెంబర్ 9th మంత్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇలా మనం చేయాల్సి వస్తుంది, అది గమనించుకోండి. నెక్స్ట్, డిఫైన్ వేరియన్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్, OB52. ఇది చాలా ఇంపార్టెంట్. యూ డిఫైన్ పోస్టింగ్ పీరియడ్స్ ఇన్ యువర్ physical year variance. You can open and close these posting periods for posting. As many periods as you require can be open for posting simultaneously. నువ్వు ఏ మంత్లో ఓపెన్ చేసి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తున్నావో అదే మంత్ ఓపెన్ చేసుకోవాలి, రిమైనింగ్ మంత్లన్నీ క్లోజ్ చేసేయాలి. ఓన్లీ ద కరెంట్ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ ఓపెన్ ఫర్ పోస్టింగ్, ఆల్ అదర్ పోస్టింగ్ పీరియడ్స్ ఆర్ క్లోజ్డ్. మిగతాటన్నీ క్లోజ్లో ఉండాలి, ఫ్రంట్ బ్యాక్ రెండు. అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ పోస్టింగ్ పీరియడ్ ద పీరియడ్ ఈజ్ క్లోజ్డ్, ద నెక్స్ట్ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ ఓపెన్. మంత్స్ని పీరియడ్స్ అంటాం ఇక్కడ. డ్యూరింగ్ పీరియడ్ అండ్ క్లోజింగ్ స్పెషల్ పీరియడ్స్ కెన్ బి ఓపెన్ ఫర్ క్లోజింగ్ పోస్టింగ్స్. అన్ని మంత్స్ అయిపోయిన తర్వాత 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి, వాటిని ఓపెన్ చేసుకొని ఆడిట్ కరెక్షన్స్, మిస్టేక్స్, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అవన్నీ చేసుకోవాలి. OB52 అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనము ప్రతి 1 మంత్ ఏదైనా ఓపెన్ చేసుకున్నప్పుడు దాంట్లో వెండర్ పోస్టింగ్ జరుగుతాయి, కస్టమర్ పోస్టింగ్ జరుగుతాయి, GL పోస్టింగ్ జరుగుతాయి, అసెట్ పోస్టింగ్ జరుగుతాయి. వీటన్నిటికీ సింక్ అయ్యే విధంగా మనం అక్కడ మంత్స్ ఓపెన్ చేసుకోవాలి, లేకపోతే పోస్ట్ కావు. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత సో ఆ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏదైతే ఉందో అది కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి OBBPలో. సో అది తర్వాత డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్, OBC4. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఏంటంటే field status variant is used to define the fields which are used for input like cost center, profit center, plant, machinery ఇవన్నీ ఉంటాయి. which are entry fields and hidden fields. Field status variant is a tool which is provided by SAP to assign the same set of properties to more than one object. Field status variant will have field status groups. Field status group is maintained in GL account and it defines the fields while posting to the GL. A field may have one of the following status like surprise, optional, required, display. ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. దీంట్లోనే మోస్ట్లీ ఎర్రర్స్ ఎక్కువగా వస్తాయి. ఈ స్ట్రక్చర్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేటివి GLస్ని కంట్రోల్ చేస్తాయి. ఎలా సార్ అంటే SAP వాడు ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేసిండాడు ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G001, G002, G003 అని ఒక సమ్ నెంబర్ వరకు ఫీల్డ్ డిఫాల్ట్గా ఇచ్చేస్తుంటాడు. సో అవి మనము రెంట్, శాలరీస్, లైక్ డిస్కౌంట్ రిసీవ్డ్ అండ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ వాటిని క్రియేషన్ చేసేటప్పుడు ఆ GLస్కి లింక్ పెడతాడు ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేది. అది ఎలా అనేది ఫర్దర్ మనం తెలుసుకుంటాం. ఓకే, సో ఫీల్డ్స్ అంటే ఏంటి, ఇప్పుడు వెండర్ పోస్టింగ్ కానీ, కస్టమర్ పోస్టింగ్ కానీ, GL పోస్టింగ్ కానీ. సో వాటిని పోస్ట్ చేసేటప్పుడు డేట్ అనేది ఒక ఫీల్డ్, టెక్స్ట్ అనేది ఒక ఫీల్డ్, రెఫరెన్స్ అనేది ఒక ఫీల్డ్, ఓకే, GL అనేది ఒక ఫీల్డ్. వీటన్నిటిని ఫీల్డ్స్ అంటాం. ఆ ఫీల్డ్స్ని మనకు అవసరం అనుకుంటే రిక్వైర్లో పెట్టుకోవచ్చు, వద్దు అనుకుంటే సపరేట్స్లో పెట్టుకోవచ్చు,
లేదు అంటే అది ఇచ్చినా ఇవ్వకపోయినా ఆప్షనల్లో పెట్టుకోవచ్చు. లేదు జస్ట్ డిస్ప్లే చూసుకోవాలంటే డిస్ప్లేలోనే పెట్టుకోవచ్చు. అంటే నువ్వు వెండార్ పోస్టింగ్ చేసేటప్పుడు వెండార్ని సెలెక్ట్ చేసుకోవాలి. పలానా వ్యక్తి వెండార్ అని. ఏ డేట్లో పోస్ట్ చేస్తున్నావో ఆ డేట్ అనేది ఒక ఫీల్డ్ అవుతుంది. వెండార్ది అనేది ఒక ఫీల్డ్ అవుతుంది. రెఫరెన్స్ నెంబర్ ఒక ఫీల్డ్ అవుతుంది. టెక్స్ట్ అనేది ఒక ఫీల్డ్ అవుతుంది. వాల్యూ డేట్ అనేది ఒక ఫీల్డ్ అవుతుంది. సో బిజినెస్ ఏరియా అనేది ఒక ఫీల్డ్ అవుతుంది. వీటన్నిటిని మనం యాక్టివ్లోనే అంటే రిక్వైర్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఆప్షనల్లో పెట్టుకోవచ్చు, లేదంటే సపరేట్స్లోనే పెట్టుకోవచ్చు. మన చాయిస్. సపరేట్స్లో పెడితే మనము అక్కడ హైలైట్ అవ్వదు. హైలైట్ అవ్వకుండా డైరెక్ట్గా సేవ్ చేయొచ్చు. ఆప్షన్లో పెడితే ఆ ఫీల్డ్ ఫిల్అప్ చేయొచ్చు, చేయకపోవచ్చు. రిక్వైర్లో పెడితే కంపల్సరీగా ఆ టెక్స్ట్ నువ్వు టైప్ చేస్తేనే కర్సర్ ముందుకు పోతుంది, లేదంటే పోస్టింగ్ అవుతుంది, లేదంటే కాదు. నువ్వు ఎన్ని చేసినా కాదు. ఆ ఫీల్డ్ రిక్వైర్లో ఉంది. నువ్వు డేట్ అనేది రిక్వైర్లో పెట్టుకున్నావండి, నువ్వు డేట్ ఇవ్వకుండా ఎంట్రీ నువ్వు సేవ్ చేయాలంటే చేయలేవు. నువ్వు తల కింద తపస్సు చేసినా చేయలేవు. అట్లా ఉంటాయి సింక్ దీంట్లో. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఎర్రర్స్ వచ్చేది ఇక్కడే. దీన్ని బాగా అనాలిసిస్ చేయాలి మీరు. చూపిస్తాను. తర్వాత ఆ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ వేరియంట్ ఏదైతే ఉందో అది కంపెనీ కోడ్కు అసైన్ చేయాలి OBC5లో. తర్వాత డాక్యుమెంట్ టైప్స్ OBA7 ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. SAP వారే ప్రీ డిఫైన్డ్గా వీటిలో ఇచ్చేస్తారు. AA అంటే అసెట్ పోస్టింగ్ అని, SA అంటే జనరల్ లెడ్జర్ అని, DR అంటే కస్టమర్ ఇన్వాయిస్, DZ అంటే కస్టమర్ పేమెంట్, KR అంటే వెండర్ డాక్యుమెంట్, KZ అంటే వెండర్ పేమెంట్. ఇవి SAPలోనే ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేసి ఉంటారు. సో వీటిని డాక్యుమెంట్ టైప్స్ అంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కస్టమర్స్ని 100 మందిని క్రియేషన్ చేయాలి. 100 మంది కస్టమర్స్ని క్రియేషన్ చేయాలంటే DR కస్టమర్ ఇన్వాయిస్ ఏదైతే ఉంటుందో వాటికి నెంబర్ రేంజెస్ ఇవ్వాలి. 1 నుంచి 1000 వరకు కస్టమర్స్ మాత్రమే సేవ్ అవ్వాలి అని నెంబర్ రేంజ్ ఇచ్చుకుంటాం. తర్వాత వెండార్ని నేను క్రియేషన్ చేయాలి. 1000ని 1 నుంచి 2000 వరకు వెండార్స్ని క్రియేట్ చేయడానికి నెంబర్ రేంజ్ ఇవ్వాలి బ్యాకెండ్లో. తర్వాత 2001 నుంచి 3000 వరకు GL పోస్టింగ్ జరగాలి. SA డాక్యుమెంట్. SAకి నెంబర్ రేంజ్ ఇవ్వాలి. ఇలా నెంబర్ రేంజ్ ఇవ్వకపోతే ట్రాన్సాక్షన్స్ క్రియేట్ అవ్వవు. గుర్తుపెట్టుకోవాలి. డాక్యుమెంట్ టైప్ key is used to distinguish between different business transactions and to classify the accounting documents. It is also used to determine the number range for documents. నెంబర్ రేంజ్ ఇవ్వకపోతే మీరు ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయలేరు. అసెట్స్కైనా, మెటీరియల్స్కైనా, వెండర్స్కైనా. Document types are defined at the client level. Document types are applied for all company codes. Document types generally used for reversal posting. దానికి ఆపోజిట్ కూడా రివర్సల్ పోస్టింగ్ ఉంటుంది. సో ఆ నెంబర్ రేంజెస్ అనేది FB-N1లో ఇస్తాం. అది డైరెక్ట్గా డాక్యుమెంట్ టైప్స్ నుంచే క్రియేషన్ చేయొచ్చు. డిఫరెంట్ డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ అనేది. తర్వాత టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ OBA4. సో నువ్వు ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక డాక్యుమెంట్ ఏదైతే పోస్ట్ చేస్తామో లైన్ ఎయిట్ అండ్ డిస్ప్లేలో మ్యాక్సిమం క్యాష్ డిస్కౌంట్ కానీ కస్టమర్స్ కానీ వెండర్స్ కానీ పోస్ట్ చేసేటప్పుడు ఎంతవరకు వాళ్ళకు లిమిట్ ఇవ్వచ్చు, ఎంత క్యాష్ డిస్కౌంట్ ఇవ్వచ్చు అనేది మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. టాలరెన్స్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది SAPలో. ఓకే. టాలరెన్స్ గ్రూప్ ఎంప్లాయీస్ మీ దగ్గర వెండర్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు. వాళ్ళ బిజినెస్ సైజు బట్టి వాళ్ళకు ఒక ఇన్వాయిస్ ఎంతవరకు క్రెడిట్కి ఇవ్వచ్చు, అంటే అప్పుగా ఇవ్వచ్చు అనేది మనం ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఓకే. డిఫరెంట్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్ OBA0. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, డన్. ఇదేంటంటే GLకి సంబంధించిన లిమిట్ అనమాట. ఓకే, అది రెంట్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ, సో డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఎలా సింక్ అవుతుంది అనేది షో చేస్తుంది. అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇది. తర్వాత అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్ OB57. నువ్వు టాలరెన్స్ గ్రూప్ ఏదైతే క్రియేషన్ చేసావో నువ్వు రెగ్యులర్గా సిస్టమ్ ఓపెన్ చేసేటప్పుడు FI యూజర్ పాస్వర్డ్ ఇస్తావు కదా, ఆ FI యూజర్కి టాలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేసుకోవాలి. ఇక్కడే మెయిన్ ప్రాబ్లం వస్తుంటుంది. మీరు మల్టిపుల్ కంపెనీ కోడ్స్ చేసినప్పుడు సో ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి జంప్ అవ్వాలంటే టాలరెన్స్ గ్రూప్ అనేది మార్చాలి కంపల్సరీగా. గుర్తుపెట్టుకోండి. ఇది మార్చకుండా నువ్వు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయలేవు. అది తర్వాత నువ్వు చేసింటి అన్ని చూడాలంటే OBY6 గ్లోబల్ పారామీటర్స్లో మనం చూడొచ్చు. సో ఇది అండి మనకి గ్లోబల్ సెట్టింగ్స్ యొక్క మినిమం ఇన్ఫర్మేషన్ మనకి. ఓకే, దీనికి సంబంధించి PDF చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ PDFలో మ్యాటర్ క్లియర్ కట్గా ఉంటుంది.
స్లోగా నిదానంగా చదువుకోవచ్చు. నావిగేషన్ పాత్ కూడా ఇచ్చి ఉంటాను. నావిగేషన్ పాత్ ద్వారా కూడా మీరు వెళ్ళచ్చు. ఒకసారి జస్ట్ చూడండి ఎలా ఉంటుందో. చూసేదానికి భయంగా అనిపించినా ఒక కంపెనీ కూడా చేశారంటే తర్వాత మీరే ఈజీగా చేసేస్తారు. దీంట్లో జాబ్ వచ్చిందంటే గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టే. విత్ ఇన్ తక్కువ టైంలో కోటీశ్వరుడు అవ్వచ్చు. అంత కెపాసిటీ ఎస్ఏపీకి ఉంది. ఒక 1 year పనిచేశారంటే లక్షలే, అంత కెపాసిటీ ఉంటుంది దానికి. బట్ దొరకకుండా ఉంటే ఎక్స్పీరియన్స్ పెట్టుకుని పోయినప్పుడు రాజు బతకచ్చు. దొరికారంటే సైలెంట్గా ఇంటికి వచ్చేయాలంతే. లేదంటే టర్మినేషన్ చేస్తారు. టర్మినేషన్ చేయడం కంటే రిజైన్ చేసి వచ్చేది బెటర్. ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు వీటన్నిటి నేను ఎక్సెల్లో టైప్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఎక్సెల్లో టైప్ చేసి పెట్టుకున్నాం. సో మీరు కూడా ఏం చేయాలంటే ఎక్సెల్లో టైప్ చేసి పెట్టుకోవాలి. ఎక్సెల్లో టైప్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా అన్నీ ఏవైతే ఉన్నాయో పర్టికులర్స్ అన్నీ ఎక్సెల్లో టైప్ చేసి పెట్టుకోండి. సో వాటికి సంబంధించి మీరు ఏమేమి క్రియేట్ చేసుకుంటారనేది ఇక్కడ రాసుకోవాలి. ఎందుకంటే గుర్తుండవు. ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, రాసుకోవాలి. నేనంటే చాలా కంపెనీ కోర్స్ చేశాను కాబట్టి నాకు గుర్తుంటాయి. బట్ మీరు చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా రాసుకోవాలి. ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి. ఓకే, ఫస్ట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఓకే, డైరెక్ట్ టీ కోర్స్ యూజ్ చేస్తాను నేను, మాన్యువల్గా వెళ్ళకుండా. ఎస్ఏపి ఉపయోగిస్తున్నాను. ఓపెన్ చేస్తున్నాను ఎస్ఏపి లాగన్. సార్ నాకు ఒక డౌట్, ఇప్పుడు వెళ్ళగానే వర్క్ ఇస్తారా సార్? వర్క్ అసైన్ చేస్తారా ఎంఎన్సీలో? కేటీ ఇస్తారు ఫస్ట్. సార్ కేటీ ఇస్తారండి. వర్క్ అసైన్ చేస్తారా వెళ్ళగానే? అప్పుడు మనం చేయాల్సి వస్తుంది. ఎక్స్పీరియన్స్ పెట్టిపోతే డైరెక్ట్ వర్క్ ఇచ్చేస్తారు. ఓకే. ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్గా పోతే ఫస్ట్ నేర్పించుకుంటారు. ఫస్ట్ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నేను ఎక్స్పీరియన్స్ పెడుతుంది అంటారా? ఓపెన్ ఎక్స్పీరియన్స్ పెట్టారంటే స్టార్టింగ్లో ఒక 3 days 4 days అయినా మీకు కంపల్సరీగా కేటీ ఇస్తారు. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే, ఎలా ఉంటుంది ఆ కంపెనీ ప్రాసెస్ అనేది, తర్వాత స్టార్ట్ చేయమని చెప్తారు. ఫస్ట్ టీ కోడ్ చూడండి. ఫస్ట్ టీ కోడ్ వచ్చేసి OB29 ఫిజికల్ ఇయర్ వేరియంట్ అని చెప్తాం. ఓకే, OB29 ఎంటర్. ఓకే, ఈ విధంగా చేంజ్ వ్యూ ఫిజికల్ ఇయర్ వేరియంట్స్ వచ్చిందా? మనం పొజిషన్లోకి వెళ్దాం. ఇండియా వేరియంట్ ఏది ఏంటండి? ఇండియాది వేరియంట్ వచ్చేసి V3 సార్. సో ఇక్కడ ఉంది కదా V3. ఇండియాది వచ్చేసి V3. అదే యూఎస్ది అయితే K4. ఇక్కడ V3. మీరు కావాలంటే ఇదే ఇచ్చుకోవచ్చు, లేదు మీరు ఓన్గా కొత్త చేసుకోవాలంటే చేసుకోవచ్చు. వచ్చిందా? ఏప్రిల్ టు మార్చ్ 4 స్పెషల్ పీరియడ్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టింగ్స్ 12, నెంబర్ ఆఫ్ స్పెషల్ పీరియడ్స్ 4 ఉంటాయి. క్యాలెండర్ టిక్ మార్క్ తీసేయండి, అవసరం లేదు. ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకొని కాపీ యాజ్. వచ్చిందా? ఇప్పుడు V3 తీసేసి మీరు ఓన్గా పెట్టుకోండి. కేదర్ కదా మనం ఇచ్చిన కంపెనీ, కేఈ. ఓకే, కేఈ ఇస్తున్నాను. ఓకే, ఇది ఎవరు పెట్టుకోకపోయి ఉంటే సేవ్ అవుతుంది, లేదు అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. మళ్ళీ నువ్వు మార్చుకోవాల్సిందే. ఓకే, ఎంటర్ ఇస్తున్నా. చూడండి, యాన్ ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో అది ఆల్రెడీ ఎవరో తీసుకున్నారు. కేడీ పెడతా.
కేడీ కూడా ఉంటాయి ఫస్ట్. ఉంటుంది ఉంది. సో తర్వాత కేజీ ఇస్తున్నాను. కేజీ కూడా ఎవరో తీసుకున్నారు. కేకే ఇస్తున్నా. మహాన్ బాబులు ఇది కూడా తీసుకున్నారు. కేఆర్ యా లేదంటే K1 ఇస్తున్నా. సో ఇది కూడా తీసుకున్నారు. కేదర్ కదా, కేపీ ఇస్తా. ఓకే, అది లేకపోతే లేకుంటే మనం వేరే తీసుకోవచ్చు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ కేదర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, లేదంటే ఇక్కడ జీజీ ఇస్తున్నా. ఇది కూడా తీసుకున్నారు. ఈడీ ఇస్తాను, లేకుంటే ఈడీ అనేది ఎవరు ఓకే, ఈడీ అనేది ఎవరు తీసుకోలేదు కాబట్టి అది నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ అయింది. ఓకే డన్. సో ఈ ఈడీని తీసుకొని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకొని పీరియడ్స్ సెలెక్ట్ చేయండి. డేటా మస్ట్ బి సేవ్డ్ ఆఫ్టర్ కాపింగ్ అంటే ఇక్కడ దీని వెనక మీరు ఏరే వాళ్ళది కాపీ చేసుకున్నారు కదా, వాటి వెనక ఉండేటివన్నీ ఈడీ అనే ఫైనాన్షియల్ ఇయర్కి కాపీ అవుతాయి అని చెప్తుంది. సేవ్. ఓకే, ఇక్కడ ఇచ్చుకోండి గ్లోబల్ సెట్టింగ్స్. ఓకే డన్. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పీరియడ్స్లోకి వెళ్ళండి. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ కొన్ని డిఫాల్ట్గా ఇక్కడ మ్యాటర్ వచ్చేస్తుంది. రాలేదు అంటే వాటిని మనం టైప్ చేసుకొని పెట్టుకోవాలి. న్యూ ఎంట్రీస్ ఎక్సెల్లో చూడండి, కొంచెం కిందికి వస్తున్నా. మంత్, డే, పీరియడ్, ఇయర్ షిఫ్ట్. ఓకే, 1 నుంచి 12 వరకు పీరియడ్స్ మంత్స్ ఇచ్చుకున్నాను. మనకు జనవరి మంత్లో 31 డేస్ ఉంటాయి, ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయి, మార్చిలో 31 డేస్, ఏప్రిల్లో 30 డేస్ అండ్ 5th 31 డేస్. ఇలా మనకు క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా ఏ మంత్లో 30 డేస్ ఉంటాయి, ఏ మంత్లో 31 డేస్ ఉంటాయి అనేది మనం ఇక్కడ డిఫాల్ట్గా ఇచ్చుకుంటాం. ఇచ్చుకున్న తర్వాత సో మనకి పీరియడ్స్ వచ్చేసి ఇక్కడ 10, 11, 12 తర్వాత ఇక్కడ 1, 2, 3, 4 ప్రకారం ఇచ్చుకుంటాను. అంటే ఏంటి, ఏప్రిల్ మంత్ వచ్చేసి ఇండియా ఫైనాన్స్ ఇయర్ ప్రకారంగా 1 అవుతుంది, మే మంత్ వచ్చేసి 2 అవుతుంది, జూన్ మంత్ 3 అవుతుంది, జూలై ఇక్కడ 4 అవుతుంది. కాబట్టి పీరియడ్స్ అనేది ఇండియా ప్రకారంగా అయితే గన మనకు డిసెంబర్ మంత్ అనేది 9 మంత్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇయర్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మన ఇండియాది -1, -1, -1 ఇచ్చారు. రిమైనింగ్ అన్ని జీరోస్ పెట్టుకోవాలి. ఇది ఎస్ఏపి వాడే ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేసి ఉంటాడు. అక్కడ ఒక్కొక్కసారి కాపీ అవుతుంది, అవ్వలేదు అంటే వీటిని కాపీ చేసుకోవాలి. మీరు ఇలా టైప్ చేసుకొని కాపీ చేసుకోండి. Ctrl+C, ఎస్ఏపిలోకి వెళ్ళి ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఉంది కదా మంత్, డే, పీరియడ్, ఇయర్ షిఫ్ట్. Ctrl+C అక్కడ ఇచ్చాను, Ctrl+V పేస్ట్. కొన్ని కాపీ అయ్యిండవు, కిందికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. చూడండి 8th మంత్ వరకు వచ్చినాయి, మిగతా వాటి రాలేదు కాబట్టి మిగతాటి మళ్ళీ కాపీ చేసుకోవాలి. 9 నుంచి Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్ ఇలా ఇవ్వాలి. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేసుకొని ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ పీరియడ్ టెక్స్ట్ సెలెక్ట్ చేయండి. న్యూ ఎంట్రీ, లాంగ్వేజ్, పీరియడ్, షార్ట్ టెక్స్ట్ అండ్ ఫుల్ టెక్స్ట్. ఇది కూడా టైప్ చేసి పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి అవే కాపీ అయిపోతాయి. కాపీ అవ్వకపోతే మీరు ఈ విధంగా టైప్ చేసుకోవాలి. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్.
అన్ని మంత్లు కాపీ ఉండవండి, 9 months వరకే అయినాయి. మళ్ళీ ఒకసారి ఏం చేయాలి, 10 నుంచి మళ్ళీ కాపీ చేసుకోవాలి. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్, ఇలా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకొని సేవ్ చేయండి. మళ్ళీ డేటా వాజ్ సేవ్డ్. ఓకే, అక్కడికి ఫస్ట్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను పీడిఎఫ్లో ఇచ్చి ఉంటాను, కావాలంటే మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. మనకేముంది ఇక్కడ OB37. ఎక్సెల్ రాసుకోండి ఏమి ఇచ్చినారో, మనకు గుర్తుండదు, ఫస్ట్ టైం చేస్తున్నారు కదా మర్చిపోతారు. కాబట్టి ఇక్కడ ED అని రాసుకోండి. ఆ ED అనేది కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. /n టీ కోడ్ ఏముంది, OB37 /n. ఈ స్క్రీన్ నుంచి అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్లోకి వెళ్ళాలి. అప్పుడు /n OB37 ఇస్తే డైరెక్ట్గా అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్లోకి వెళ్ళిపోతారు. పొజిషన్లోకి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఏంటి, KED1 కదా, ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ అసైన్ చేయండి. కేదార్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చిందా, ఏమి ఇచ్చారు, ఫిజికల్ ఇయర్ వేరియంట్ ED ఇచ్చారు కదా. ఓకే, వచ్చిందా, కింద సేవ్ చేయండి. గ్లోబల్ సెట్టింగ్స్కే సేవ్ చేసేయండి. ఫస్ట్ దాంట్లో మీకు తెలియదు కాబట్టి అన్నిటికీ ఓన్ రిక్వెస్ట్ ఇచ్చాను, తర్వాత ఏం అవసరం లేదు. ఫస్ట్ ఏదైతే ఇచ్చింటారో గ్లోబల్ సెట్టింగ్స్ ఫర్ దానికి ఇచ్చేయండి. సేవ్, డేటా వాజ్ సేవ్డ్. 2 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ పీడిఎఫ్ చూడండి, చేసామా. నెక్స్ట్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, టీ కోడ్ వచ్చేసి OBBO /n OBBO. పోస్టింగ్ పీరియడ్ డిఫైన్ వేరియన్స్ వచ్చిందా, న్యూ ఎంట్రీస్ తీసుకోండి. వేరియంట్ మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను KED1 అని ఇచ్చాను. ఇక్కడ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ కేదార్, సేవ్ చేయండి. సేవ్, KED1 ఇది రాసుకోండి. ఇక్కడ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ KED1. నెక్స్ట్ ఇప్పుడు వేరియన్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్, ఇది ఇంపార్టెంట్. OB52 /n OB52. ఓకే, ఒకసారి పీడిఎఫ్లో వెళ్తాం చూడండి. ఇక్కడ వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్ అన్నాం. A అసెట్, D కస్టమర్స్, K వెండర్స్, M మెటీరియల్స్, S జనరల్ లెడ్జర్. ఇవన్నీ కూడా ఒక మంత్లో మనము ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాం. వెండర్ మీద చేస్తాం, కస్టమర్ మీద చేస్తాం, మెటీరియల్స్ మీద చేస్తాం, GLs మీద చేస్తాం, అసెట్స్ మీద తీస్తాం. ఒక మంత్ ఓపెన్ చేసామంటే వీటన్నిటికీ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఆ మంత్లో పోస్ట్ అవ్వాలి అని అర్థం. సో వీటికి మనం ఏం చేయాలంటే పోస్టింగ్ పీరియడ్ ఇప్పుడు KD1 చేసాం కదా, అది అసైన్ చేయాలి. ఓకే, అసైన్ చేయకపోతే వాటి మీద ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయలేం. ఓకే, సో అది ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఉంటాయి, వాటినే సెలెక్ట్ చేయండి. కొంచెం కిందికి రండి, ఆర్డర్లో సెలెక్ట్ చేసుకోవాలి. +ADKMS ఇవన్నీ కాపీ చేసుకోవాలి. కాపీ యాజ్, వాటికి మన వేరియంట్ ఇవ్వాలి, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఇప్పుడు చేసాం కదా KED1, అది ఇచ్చుకుంటూ రావాలి. ఎంటర్ ఇవ్వకండి, ఎంటర్ ఇవ్వకుండా సేవ్ చేయండి. అసెట్కి ఇస్తున్నాం,
ఓకే, తర్వాత ఇక ఫ్రమ్ ఏ మంత్ నుంచి, ఇక్కడ నేను 12 months పోస్టింగ్ పీరియడ్స్ ఓపెన్ చేసి పెట్టుకుంటా. బట్ రియాలిటీలో మనం ఏ మంత్లో వర్క్ చేస్తున్నామో ఆ మంతే ఇవ్వాలి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. బట్ నేను 12 months ఓపెన్ చేసి పెట్టుకుంటున్నా. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 23 రావాలి. సో 23 కదా ప్రజెంట్ ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ మంది. ఇక్కడ 24 ఇవ్వండి లాస్ట్లో. ఇక్కడ 1 ఇచ్చాను, ఇక్కడ 12 ఉంది. అంటే 12 months 1 year పోస్టింగ్ పీరియడ్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నా. లేదు అంటే ఇప్పుడు 7th అంటే ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా ఏప్రిల్, మే, జూన్, జూలై అంటే 4th month వస్తుంది. ఇక్కడ 4th ఇవ్వాలి, ఇక్కడ 4th ఇవ్వాలి. ఎందుకంటే ఆ మంత్ మాత్రం ఓపెన్ చేసి పెట్టుకోవాలి, రిమైనింగ్ అవసరం లేదు. ఓకే, ఫ్రమ్ టు ఇచ్చామా, మళ్ళీ ఇక్కడ ఫ్రమ్ టు అని 2 times ఉంది. మళ్ళీ అదే S4 HANAలో అయితే ఇలా ఇలా 2 చూపిస్తున్నాయి. ఇంకొక ఆప్షన్ కూడా పక్కన చూపిస్తుంది S4 HANAలో అయితే. ఓకే, ఇక్కడ 13 నుంచి 16 వరకు ఎందుకు ఇచ్చాడు? 4 స్పెషల్ పీరియడ్స్ అన్నాను కదా, 13, 14, 15, 16. ఈ ఇయర్లో అంటే నెక్స్ట్ ఇయర్లో 4 నెలలు మనము ఆడిట్ కరెక్షన్స్ కోసం, మిస్టేక్స్ కోసం, ఇయర్ అండ్ యాక్టివిటీస్ కోసం ఓపెన్ చేసి పెట్టుకుంటామని అర్థం. ఓకే, డన్. సేవ్ చేయాలి, ఎంట్రీ ఇవ్వండి. కింద నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్, సేవ్. ఓకే, డన్. నెక్స్ట్ వచ్చేసి అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్ OBBPలోకి వెళ్ళాలి. OBBP /n OBBP /n OBBP పొజిషన్స్ KED1 లేట్ అయిందంటే మళ్ళీ బ్యాక్ వచ్చి ఫస్ట్ నుంచి తీసుకోండి, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. OBBP పొజిషన్ KED1. ఓకే, ఇక్కడ ఇవ్వండి ఆ వేరియంట్ ఏముంది మనకి, KED1 కదా ఇచ్చాము వేరియంట్. చేయండి. ఓకే, నెక్స్ట్ స్టేటస్ గ్రూప్స్ టీ కోడ్ వచ్చేసి OBC4 /n OBC4 ఎంటర్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ 3001 ఉంది కదా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అని, దాన్ని కాపీ చేసుకోండి. కాపీ యాస్, ఇక్కడ మీరు కొత్తగా క్రియేట్ చేసుకోండి. దీనికి కూడా KED1 అని పెట్టా. ఇక్కడ కేదర్ ఇచ్చుకోండి మీ కంపెనీ, ఎంటర్ ఇవ్వండి. సో అది మీరు ఏదైతే కాపీ చేశారో దాని వెనక ఉండేటివన్నీ కూడా మీ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్కి సేవ్ అవ్వడానికి కాపీ ఆల్ అని అడుగుతుంది. ఎన్నైతే ఉన్నాయో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అన్నీ
అవన్నీ కూడా నీ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్కి సేవ్ అవుతాయి బ్యాక్ ఎండ్లో. $43 సేవ్. దీన్ని సెలెక్షన్ చేసుకొని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లోకి వెళ్ళండి. ఓకే, ఒకసారి కాపీ సేవ్ చేయండి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, వీటిని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అంటావు. ఎస్ఏపిలో ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేసి ఉంటాడు. ఓకే, దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. 2 times ప్రెస్ చేయండి. జనరల్ డేటా, సప్రెస్, రిక్వైర్, ఆప్షనల్. ఇప్పుడు టెక్స్ట్ అని ఉంది, ఇది ఆప్షనల్ ఉంది, దీన్ని రిక్వైర్లో పెట్టా. నువ్వు వెండర్ పోస్టింగ్ కానీ కస్టమర్ పోస్టింగ్ కానీ జిఎల్ పోస్టింగ్ కానీ చేసేటప్పుడు టెక్స్ట్ అనే ఫీల్డ్ను ఫిల్ చేస్తేనే ట్రాన్సాక్షన్ పోస్ట్ అవుతుంది. ఫిల్ చేయకపోతే పోస్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ రిక్వైర్లో పెట్టుకున్నా. అదే సప్రెస్లో పెట్టుకున్నా అనుకో, నువ్వు ఆ టెక్స్ట్ అనేది ఫిల్ చేసినా ఫిల్ చేయకపోయినా ట్రాన్సాక్షన్ పోస్ట్ అవుతుంది అనే దీనికి మీనింగ్. ఓకే, సో అది బ్యాక్. తర్వాత అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్ అన్ని వాటిల్లో ఉంటాయి. సప్రెస్, రిక్వైర్డ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా. తర్వాత మెటీరియల్ మేనేజ్మెంట్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు వాల్యూ డేట్ ఉంది, రిక్వైర్లో పెట్టా. రిక్వైర్లో పెట్టా అంటే కంపల్సరీగా అది వాల్యూ డేట్ ఇవ్వాలా, ఇవ్వకపోతే ట్రాన్సాక్షన్ పోస్ట్ అవ్వదు. అసెట్ అకౌంటింగ్. సో ఇట్లా వీటిని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అంటాం. ఇలా ప్రతి దానికి ఉంటుంది. కాస్ట్ సెంటర్స్కు, మెటీరియల్ అకౌంట్స్కి, ఇవన్నీ ఎస్ఏపి వాడే ప్రీ డిఫైన్డ్గా వచ్చేసి ఉంటాడు. మొత్తం మనకి చూడండి G070 వరకు ఇచ్చాడు. ఇది అవసరాన్ని బట్టి మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. తర్వాత నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC5. /n OBC5. పొజిషన్ KED1. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కూడా KED1. సేవ్ చేయండి. అన్నిటికీ ఒకటే పెట్టుకోవచ్చు, లేదంటే కొత్త క్రియేట్ చేసుకుంటారో చేసుకోండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. విచ్ చాయిస్. నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్స్ OBA7 /n OBA7. ఇక్కడ 2 digitsతో యూనిక్ నెంబర్ ఇచ్చి ఉంటుంది ఎస్ఏపి ప్రీ డిఫైన్డ్గా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే పొజిషన్స్ తీసుకొని ఇక్కడ చూడండి డాక్యుమెంట్ టైప్స్, ఇక్కడ DR, KR, AA, AN, DZ ఇచ్చారు కదా. వీటికి నెంబర్ రేంజెస్, రివర్స్ పోస్టింగ్ చూద్దాం. ఫస్ట్ DR ఇస్తున్నా. DR అంటే కస్టమర్ పోస్టింగ్ అని, కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం. DZ అంటే కస్టమర్ పేమెంట్. ఇది ఓపెన్ చేస్తున్నాను చూడండి. చూసారా, డాక్యుమెంట్ టైప్ DR, నెంబర్ రేంజ్ 18 ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేసి ఉంటాడు. రివర్స్ డాక్యుమెంట్ టైప్ DA. ఓకే, వీటికి సంబంధించిన అకౌంట్ టైప్స్ అలౌడ్ అనేసి అన్ని కూడా ఎస్లో ఉంటాయి ప్రీ డిఫైన్డ్గా, అన్నిటికీ ఈక్వల్ అయ్యే విధంగా. డాక్యుమెంట్ టైప్ వచ్చేసి DRకి DA రావాలా, రివర్స్ పోస్టింగ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా ఈ DRకు మనం ఎంట్రీస్ పోస్ట్ చేయాలంటే నెంబర్ రేంజ్ ఇవ్వాలి. అంటే అది FB-N1లోకి వెళ్ళాలి, లేదు డైరెక్ట్గా ఇక్కడి నుంచైనా వెళ్ళొచ్చు, ఈ ప్లేస్ నుంచే వెళ్ళొచ్చు. ఓకే, కంపెనీ కోడ్ ఇవ్వాలి KED1. ఇంటర్వెల్స్ ఇక్కడ 18 కదా ఉంది నెంబర్ రేంజ్, అది తీసుకోండి. 2023 1 నుంచి 1000 వరకు కస్టమర్ పోస్టింగ్ జరగాలి. ఎంటర్, సేవ్ చేయండి. బ్యాక్ బ్యాక్ బ్యాక్. DR అయిపోయిందా. నెక్స్ట్ పొజిషన్లోకి వెళ్తున్నా. KR అంటే వెండర్ ఇన్వాయిస్. ఓపెన్ ఇట్. చూడండి, డాక్యుమెంట్ టైప్ KR, నెంబర్ రేంజ్ 19, రివర్స్ డాక్యుమెంట్ టైప్ KR. సో ఇది అన్నిటినీ అలౌ చేస్తుంది ఇక్కడ. ఓకే, దీనికి కూడా 19 తీసుకొని నెంబర్ రేంజ్ ఇద్దాం KED1. ఇంటర్ఫేస్ ఇక్కడ ప్లస్ సింబల్ తీసుకోండి. ఓవర్లాప్ అవ్వకూడదు నెంబర్, గుర్తుపెట్టుకోండి. ఓవర్లాప్ అంటే 1 నుంచి 1000 వరకు ఇచ్చినావు కదా, ఇక్కడ మళ్ళీ 1000 నుంచి 2000 అని ఇవ్వకూడదు.
1000ని 1 అని ఇవ్వాలి. 12 ఎంటర్ సేవ్ బ్యాక్. తర్వాత ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకుంటాను. ఎస్ఏ అంటే జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ అంటాం. ఇది 01. దీనికి రివర్స్ డాక్యుమెంట్ టైప్ ఏబి ఇచ్చాడు. నెంబర్ 81 ఇంటర్వల్స్ ప్లస్ సింబల్ 01 2023 2001 నుంచి 3000 ఎంటర్ సేవ్. ఇట్లా నీ అవసరాన్ని బట్టి అన్నిటి నెంబర్ అనేది ఇచ్చుకోవాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. బ్యాక్ ఎఫ్బి ఎన్వన్లో చేయాల్సింది డైరెక్ట్గా మనము డాక్యుమెంట్ టైప్స్ నుంచి ఇచ్చేసాం. ఓకే, ఎఫ్బి ఎన్వన్ చేయాల్సింది. నెక్స్ట్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ OBA4. ఇక్కడ చూడండి, లిమిట్ కస్టమర్ కానీ వెండర్ కానీ ఎంతవరకు ఇన్వాయిస్కి లిమిట్ ఇవ్వచ్చు, క్యాష్ డిస్కౌంట్ ఎంత ఇవ్వచ్చు అనేది ఇక్కడ మీనింగ్. ఇక్కడ టీ కోడ్ ఏముంది, OBA4 /n OBA4 న్యూ ఎంట్రీస్. గ్రూప్ వచ్చేసి KED1 ఇస్తున్నా. కంపెనీ కోడ్ కూడా KED1. 9 9s ఇస్తున్నాను. ఇక్కడ 7 9s ఇస్తున్నాను, లేదంటే 8 9s ఇస్తాను. డిస్కౌంట్ వచ్చేసి 5% ఇస్తాను. ఇక్కడ అమౌంట్ 100కి వచ్చేసి 5%, ఇక్కడ 5 రూపీస్. ఇక్కడ 100కి ఎక్స్పెన్సెస్ 5%, ఇక్కడ 5 రూపీస్ ఎంటర్. ఓకే, ఇక్కడ చూడండి, ఎంట్రీ టూ లాంగ్ ఎంటర్ ది అమౌంట్ అన్నాడు. ఓకే, లేదంటే ఇక్కడ 50 రూపీస్ ఇస్తా. ఓకే, చూడండి, ఆటోమేటిక్గా క్యాష్ డిస్కౌంట్ కూడా తీసేసుకుంటుంది. ఇక్కడ ఇస్తే ఇవ్వచ్చు, లేకుండా లేదు. పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ యువర్ చాయిస్. ఓకే, సేవ్ చేయండి. క్యాష్ డిస్కౌంట్ అంటే కస్టమర్ లిమిట్కి ఎంతవరకు ఇన్వాయిస్ ఇవ్వచ్చు, అతనికి ఎంత డిస్కౌంట్ ఇవ్వచ్చు అనేది కూడా మీనింగ్ఫుల్ ఇక్కడ. ఓకే, డన్. నెక్స్ట్ ఏముంది, OBA0. ఇది టాలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్. OBA0 /n OBA0 న్యూ ఎంట్రీస్. కంపెనీ కోడ్ KED1. టాలరెన్స్ గ్రూప్, దీనికి కూడా KED1 ఇచ్చుకోండి. టాలరెన్స్ గ్రూపర్ ఎదర్. ఇది ఇస్తే ఇవ్వచ్చు, లేదు, అంత అవసరం ఏం లేదు. సేవ్. నెక్స్ట్ అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్ OB57. ఇది చాలా ఇంపార్టెంట్. /n OB57. యాక్చువల్గా మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి నా యూజర్ ఏంటి, FI యూజర్ కదా, నా యూజర్ నాది ఓపెన్ చేయాలంటే FI యూజర్ 42 ఇచ్చి, ఇక్కడ నువ్వు టాలరెన్స్ గ్రూప్ ఏం పెట్టావు, KED1 ఇట్లా ఇచ్చుకోవాలి. ఈ విధంగా ఇచ్చి సేవ్ చేయాలి. ఆల్రెడీ నాది సేవ్ చేసుకున్నాను కాబట్టి నేను పొజిషన్లోకి వెళ్ళొచ్చు. ఓకే, పొజిషన్లోకి ఇచ్చి మార్చుకోవచ్చు. బ్యాక్ పొజిషన్లోకి వెళ్తా, నాది ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి ఫస్ట్ టైం చేసేటప్పుడు చేయాలండి, తర్వాత ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఇది నా ప్రీవియస్ కంపెనీది. ఇప్పుడు ప్రజెంట్ కంపెనీది KED1 అని పెట్టుకోవాలి. పెట్టుకొని సేవ్ చేయాలి. బట్ మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు న్యూ ఎంట్రీస్ తీసుకోండి. తర్వాత సెకండ్ టైం నుంచి మీరు కూడా పొజిషన్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. ఆ తర్వాత లాస్ట్ వన్, నువ్వు చేసింటన్ని చూడాలంటే OBY6లోకి వెళ్ళాలి. /n OBY6
పొజిషన్ KED1 డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇస్తే నీ కంపెనీ FM ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అన్నీ షో చేస్తుంది. మీరు ఎక్సెల్లో మెయింటైన్ చేసుకుంటే ప్రతిదీ రాసుకోండి. ఇక్కడ కూడా KED1 తర్వాత టాలరెన్స్ గ్రూప్ KED1. సో ఇంతే, కంట్రోల్ చేస్తే సేవ్. ఈ విధంగా మనం గ్లోబల్ సెట్టింగ్స్ అనేది చేయాల్సి వస్తుంది. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా గ్లోబల్ సెట్టింగ్స్లో? వీడియోని 1-2 సార్లు నిదానంగా చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది, ఓపికతో చేయాలి. 2-3 గంటలు పడుతుంది. ఇంకా 2-3 గంటలు పట్టచ్చు, 5 గంటలు కూడా పట్టచ్చు స్టార్టింగ్ కాబట్టి. ఇప్పుడు ఒక కంపెనీ కోడ్ నుంచి కంటిన్యూ చేస్తాము, కంటిన్యూ ఇదే చేయాలా? ఇంకో సెకండ్ కంపెనీ కూడా ప్రాక్టీస్ చేయాలా? చేసుకోండి, 2 కంపెనీలు చేసుకోండి. దానికి అది సపరేట్, దీనికి ఇది సపరేట్. ఏ దానికి అది సపరేటే ఉంటుంది. బట్ OB57లో టాలరెన్స్ గ్రూప్లు మారుస్తూ ఉండాలి అంతే. నువ్వు 10 కంపెనీ కోడ్లు క్రియేట్ చేయి, 10 కంపెనీ కోడ్లకు టాలరెన్స్ గ్రూపులు ఉంటాయి. ఆ టాలరెన్స్ గ్రూప్ ఒక్కటి మారిస్తే కంపెనీ కోడ్ బ్యాక్ ఎండ్లో మారిపోతుంది. OB57 అక్కడ మారిస్తే చాలు, ఆటోమేటిక్గా కంపెనీ కోడ్ మారిపోతుంది. ఓకే, సో దట్స్ ఇట్. ఓకే గైస్, అది ప్రాక్టీస్ చేయండి. టుమారో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డిస్కషన్ చేద్దాం. ఇది PDF గ్రూప్లో వేస్తాను, దీని ప్రకారంగా చేసుకోండి. యా, డన్ గైస్, గుడ్ నైట్. థ్యాంక్స్. Sir. Sir.